Hi guys, this is TRC రిలేటెడ్ కోడ్. ఈరోజు యాక్చువల్గా మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ అబిట్స్ దగ్గర ఉన్నది. నేను మా తమ్ముడు ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం కోసం నేనున్న ఇంటి దగ్గర నుంచి రెడీ స్టార్ట్ అవుతున్నాం. మనం నేను వెళ్ళబోయే బైక్ ఇదే. ఇంట్లోనే వెళ్ళాలి అక్కడికి. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 15 to 17 కిలోమీటర్స్ వస్తుంది ఇస్కాన్ టెంపుల్ అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతే మేబీ దగ్గర దగ్గర 1 hour 1.5 hour పడుతుంది. ఎందుకంటే సాటర్డే అంటే హైదరాబాద్ రోడ్స్ అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్తో ఉంటాయి ఈరోజు. అసలు అది ఇక్కడ ఎంత ఎక్కువ కూడా బైక్ ఉంది. హైదరాబాద్ రోడ్స్ అన్ని ఈరోజు చాలా అంటే చాలా రద్దీగా ఉంటాయి. ఇది లోపల కాబట్టి ఇలా ఉంది. ఒక్కసారి మెయిన్ రోడ్లోకి వెళ్తే మాత్రం భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. అసలు మనం అంత ట్రాఫిక్ ఉంటుంది, చాలా టైం పడుతుంది, చాలా స్లోగా ఉంటుంది. అసలు మనం వెళ్ళే దూరం కూడా అలా ఉంటుంది, మనం బయలుదేరిన టైం కూడా అలాంటిది. ఈవినింగ్ 5 ఎగ్జాక్ట్గా 5:36 కలా బయలుదేరినాం మనం. ఈ టైంలో స్టార్ట్ అవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదు, ముందే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇస్కాన్ టైమింగ్స్ 4:30 నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ముందే వెళ్ళి ఈ ట్రాఫిక్ లేనప్పుడే మనం వెళ్ళి అక్కడ ఉంటే కొద్దిగా బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మండే టు సాటర్డే వరకు 2 సార్లు హారతి ఇస్తారనమాట. 7:10 అలా ఒకసారి, లాస్ట్ గుడి క్లోజ్ చేసే 10కి అలా ఒకసారి ఇస్తారు. కాబట్టి మనం సాటర్డే లోపు అయితే మాత్రం మనం 4:30కి అక్కడ ఉంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం సండే వెళ్తే మాత్రం 4:30 నుంచే ఉంటుంది, కానీ నైట్ 7:30 అరౌండ్ 8కే క్లోజ్ అయిపోతుంది గుడి. కాబట్టి మనం మ్యాక్సిమం అంటే మిగిలిన మండే టు సాటర్డే వరకు కొద్దిగా ఎర్లీగా వెళ్ళొచ్చు, అంటే లాస్ట్ వరకు కూడా ఉండొచ్చు. సండే మాత్రం ఎర్లీగా వెళ్ళొచ్చు, కానీ ఎర్లీగా కూడా క్లోజ్ అయిపోతుంది గుడి. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుంది అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. నేను మా తమ్ముడు అయితే ఇప్పుడు డైరెక్ట్గా మా అన్న సాయన్న ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. అన్న స్టేషన్లో డ్యూటీలో ఉన్నాడు. ఒకటేసారి అన్నను కలిసి అన్న నేను తమ్ముడు ఒకటేసారి వెళ్దామని ఇక్కడ కొద్దిసేపు ఆగినాం. ఒక 10 minutes టైం పడుతుంది అన్నాడు. అన్న వచ్చినాక ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టార్ట్ అయిపోదాం. అన్న కూడా వచ్చేసినాడు. ఇంకోటి ఏంటంటే మనం కొత్త కెమెరా ఉన్నాం కదా, ఆ కెమెరా కూడా చూద్దామని పిలుస్తూ ఉన్నాడు అక్కడి నుంచి. కాబట్టి అందుకే అక్కడికి వెళ్తూ ఉన్నాను. ఇంకా వన్స్ ఇది చెక్ అయిపోయిన తర్వాత, కెమెరా అంతా చూసిన తర్వాత మా అన్న కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం అన్నాడు. కానీ స్టార్ట్ అవ్వగానే వెనకాల ఇప్పుడు మీరు చూస్తున్న సెక్రటరేట్ నుంచి కొద్దిగా స్ట్రైట్గా ముందుకు రాగానే ఇక్కడ ఇది ట్యాంక్ బండ్ వస్తుంది. అప్పర్ ట్యాంక్ బండ్ అని ఉంటుంది. ఈ లెఫ్ట్ వెళ్తే ట్యాంక్ బండ్, మనం రైట్ వెళ్తే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాల్సిన రూట్. డైరెక్ట్ కోటి అబిడ్స్ కనెక్షన్. ఇక్కడ నుంచి డైరెక్ట్ రైట్ తీసుకుంటే మనం
అక్కడికి ఇస్కాన్ టెంపుల్కి డైరెక్ట్ స్ట్రైట్ రూట్ ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం అటు లెఫ్ట్ వెళ్ళినామా, లెఫ్ట్ వెళ్తే మొత్తం ట్యాంక్ బండ్ రూట్ అదంతా. ఇట్లా రైట్ తీసుకున్నామంటే రైట్, ఇది మొత్తం ఇస్కాన్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక సిగ్నల్ వస్తుంది ముందు. వన్స్ ఇదే ఆ సిగ్నల్. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. ఈ సిగ్నల్ దాటిన వెంటనే మనకు ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ దిగగానే కొద్దిగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ ఇక్కడే ఉంటుంది ఫ్లైఓవర్. వన్స్ ఈ ఫ్లైఓవర్ మనం దిగగానే లెఫ్ట్ వెళ్తే కోటి, కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ వెళ్తే ఇస్కాన్ వస్తుంది. దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడే కరెక్ట్గా ఇదే. రైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ పుల్లారెడ్డి స్వీట్స్ ఉంటుంది. ఆ బిడ్స్లో ఈ పుల్లారెడ్డి స్వీట్స్కి ఆపోజిట్గా, డైరెక్ట్గా ఆపోజిట్గా ఒక చిన్న గల్లీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తుంటారు కదా, ఇదే ఆ గల్లీ. ఈ గల్లీలోకి రాగానే ఇక్కడ మొత్తం ఈ ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడికి ఎవరైతే మన ఇస్కాన్ టెంపుల్కి వస్తారో వాళ్ళందరూ ఇక్కడ మొత్తం ఈ గల్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మనకు పార్కింగే ఉంటుంది. ఒకవేళ మీరు కార్లో వస్తే కూడా ఈ లాస్ట్కి వెళ్ళాలి. ఈ గల్లీ మొత్తం పార్కింగే. ఇక్కడే ఒకవేళ మనం ముందే వస్తే ఇక్కడ దొరుకుతుంది. పార్కింగ్ దొరకాలంటే కొద్దిగా కష్టమే. ఇక్కడ బైక్కి కూడా దొరకదు. మీరు చూస్తున్నారు కదా, నేను కూడా చాలా లాంగ్ మొత్తం ఈ గల్లీ మొత్తం చూసిన, లాస్ట్ వరకు చూసిన. ఒక్క చోట కూడా బైక్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ మొత్తం. ఇట్లే ఇప్పుడు ఆడ రైట్ సైడ్ ఉన్నది ఇస్కాన్ దాటి వచ్చినాం. ఇస్కాన్ నుంచి కొద్దిగా ఇక్కడ వస్తే ఇదంతా పార్కింగే. మళ్ళీ ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇస్కాన్ దగ్గర చూద్దాం. ఇది ఇటు సైడ్ నుంచి రూట్. ఇక్కడ కూడా మనం కార్ పార్కింగ్ పెట్టుకోవాలంటే కొద్దిగా అటు సైడ్ పెట్టచ్చు. సైడ్ కొద్దిగా ముందే వస్తే కార్ పార్కింగ్ దొరుకుతుంది. బైక్ అయితే ఉంటుంది పార్కింగ్, వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం చూసుకొని ఒక రెండు చూసుకొని మనం పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడే ఇక్కడ లెఫ్ట్ ఉందా, ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనపడేది ఇటు సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కనపడేది ఏదైతే ఇస్కాన్. ఇప్పుడు పార్కింగ్ కోసం చూసా, ఇక్కడ కరెక్ట్ మా అన్న పార్కింగ్ పెట్టన్నాడు. వచ్చి రెడీగా ఉంటేనే ఇట్లా దొరుకుతుంది. పార్కింగ్ కావాలంటే చాలా కష్టం. వన్స్ ఇక్కడ పార్కింగ్ పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ గుడికి ఆపోజిట్లోనే ఎదురుగానే ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడ మనం మన స్లిప్పర్స్ ఏదైనా ఉన్నా, షూ ఏదైనా ఉన్నా అక్కడ పెట్టేయచ్చు. అక్కడ పెట్టేసిన తర్వాత గుడి ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి ఒక్కసారి. ఇక్కడ లోపలికి రాగానే మనం ఫస్ట్ రైట్ సైడ్ వెళ్తే మనం కాళ్ళను కడుక్కోవడానికి సపరేట్ ప్లేస్ ఉంటుంది. అక్కడ వాటర్ అవన్నీ ఉంటే మనం ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడ వన్స్ మన కాళ్ళు మొత్తం కడుక్కున్న తర్వాత గుడిలోకి ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే మనం లోపలికి రాగానే ఆ ఫీలింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. లోపల చాంటింగ్స్ కానీ మనకు అవన్నీ వినపడుతూ ఉంటాయి. ఇలా ఇదే స్ట్రైట్ వస్తే ఇదే మొత్తం టెంపుల్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది చూడండి ఒకసారి. ఇట్లా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ మొత్తం అబ్బాయిలు అమ్మాయిలు కంటే డిఫరెంట్, అంటే సపరేట్గా మనకు బొట్లు పెట్టుకోవడానికి సపరేట్ అవి ఉంటాయి. మొత్తం మనకు అద్దం కానీ ఏదైతే బొట్టు పెడతామో కావాల్సినవన్నీ అక్కడ ఉంటాయి. మనం వెళ్ళి మనకు కూడా కావాలంటే బొట్టు పెట్టుకోవచ్చు. మనకు బొట్టు పెట్టుకోవడానికి ఇక్కడ అద్దాలు కూడా ఉంటాయి. ఇటు సైడ్ దీనికి ఆపోజిట్ అటు సైడు అమ్మాయిలకి మళ్ళీ సపరేట్ ఉంటుంది. ఆడవాళ్ళకి సపరేటు, మగవాళ్ళకి సపరేట్. బొట్లు పెట్టుకోవడానికి కూడా ఇక్కడ సపరేట్ ఉంటుంది. లోపల కూర్చోడానికి కూడా ఆడవాళ్ళకి మళ్ళీ అదే పురుషులు స్త్రీలు అని సపరేట్, లేడీస్ జెంట్స్ అని కూడా సపరేట్గా అక్కడ బోర్డ్స్ ఉంటాయి. మీరు అవి చూసి కూర్చోవచ్చు. అక్కడ కొన్నిసార్లు గుడికి సంబంధించినవి చెప్తారు, కొన్నిసార్లు కీర్తనలు భజనలు ఉంటాయి, కొన్నిసార్లు ఏమో కృష్ణుడి గురించి అసలు ఎట్లా మనకు మంచి మాటలు కానీ ఏవైనా చెప్తా ఉంటారు. ఒక్కోసారి ఒక్కొక్క అలాగా ఉంటుంది. మ్యాక్సిమం సాటర్డే వస్తే మీరు ఖచ్చితంగా ఈ కీర్తనలు భజనలు ఉంటాయి. ఒకసారి కూర్చొని అట్మాస్ఫియర్ అవన్నీ ఫీల్ అయినారంటే మీకే అర్థమైంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లోపలంతా డిఫరెంట్. ఇట్లా రావచ్చు. ఇక్కడ మనం ఒకసారి దర్శనం చేసుకోవాలంటే ఇటు రావాలి. ఇటు వచ్చి ఇక్కడ కూడా ఏంటంటే మనం వీడియోలు తీయచ్చు, ఫోటోలు తీయచ్చు, కానీ దేవునితో మాత్రం మనము సెల్ఫీ తీసుకోకూడదు. అంటే ఇట్లా బ్యాక్ కెమెరా పెట్టి దేవుని వరకు ఫోటో తీయచ్చు. దేవుని ఫోటో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, వీడియో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అక్కడ మీరు చూస్తే బోర్డు కూడా ఉంది, నో సెల్ఫీ విత్ గాడ్ అని ఉంటుంది. దేవుడితో మాత్రం ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫీ తీయద్దు. ఒకవేళ మీరు పొరపాటున తీసినా కూడా
వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చేస్తారు. అసలు మనం వీడియో ఏం రికార్డ్ చేసినాం, అసలు ఇంతవరకు నువ్వు ఏం చేసినావు ఆ టెంపుల్కి ఎంటర్ అయినప్పటి నుంచి అని ఒకసారి చెక్ చేస్తారు మన దాంట్లో. ఓకే మనం తీయలేదంటే ఓకే, ఇన్ కేస్ తీస్తే మనతో డిలీట్ చేపిస్తారనమాట. ఖచ్చితంగా తీయవద్దు. చూడండి ఇట్లా ఉంటుంది ఇక్కడ టెంపుల్. ఇటు సైడ్ ఏమో జగన్నాథ్ స్వామికి సంబంధించినవి ఉంటాయి. ఇట్లుంటది ఇక్కడ. ఇటు సైడ్ అంతా ఇక్కడ స్త్రీలు, కొద్దిగా ముందు సైడ్ అంతా పురుషులు అని ఉంటుంది, లేడీస్ జెంట్స్ అని చూసుకొని మనం కూర్చోవచ్చు. ఇక్కడ ఈ రోజు అయితే సాటర్డేనే కానీ మామూలుగా అయితే నేను ఎప్పుడు సాటర్డే వచ్చినా కూడా ఇక్కడ భజనలు అవి జరుగుతూ ఉంటాయి, కీర్తనలు అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు కృష్ణుడి గురించి ఏదో చెప్తా ఉన్నారు మొత్తం ఇక్కడ, ఇంకా పలికిస్తూ ఉంటారు. అక్కడి నుంచి మన దర్శనం అయిపోగానే ఇటు బయటకు వస్తే లెఫ్ట్ సైడ్ మనకి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఇవి ఉన్నాయా, ఇక్కడ ఈ 108 ఉన్నటువంటి దండ ఇస్తారు. అది తీసుకొని మనము చాంటింగ్స్ అంటే 108 టైమ్స్ ఇక్కడ 1లో నిలబడినప్పుడు ఒకసారి, 2లో నిలబడినప్పుడు ఒకసారి అట్లా చెప్పుకుంటా 108 టైమ్స్ తిరుక్కొని మళ్ళీ వచ్చేయాలి. అది వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. మనం ఇంకేదన్నా ఇవ్వాలనుకుంటే అక్కడ మనం డొనేషన్ లాగా కూడా అమౌంట్ పే ఇచ్చేయచ్చు అనమాట వాళ్ళకి. అక్కడే స్కానర్లు అందు ఉంటాయి. లేదనుకుంటే జస్ట్ అవి చెప్పేసి మళ్ళీ అక్కడ మనం తీసుకున్న దండ ఏదైతే ఉందో అది మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేసేయాలి. వాళ్ళకి ఇచ్చేసి మనం బ్యాక్ వచ్చేయచ్చు. ఇట్లా ఇదంతా ఈ వ్యూ అంతా మనకు ఉంటుంది చూడడానికి. ఇట్లే ముందుకు వస్తే ఈ లాస్ట్లో మనకు ప్రసాదాలు దొరుకుతాయి. ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఫ్రీ ప్రసాదం కూడా ఉంటుంది, అక్కడ మనకి ఎంట్రన్స్లో ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తా. ఇక్కడ మనం ప్రసాదం కొనాలన్నా కూడా కొనవచ్చు. ఇట్లా ఈ బాదుషా కానీ, లడ్డు కానీ ఇవన్నీ దొరుకుతాయి. మైసూర్ పాక్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. ఇక్కడ రేట్ ఉంటుంది, దాన్ని బట్టి మనం వాళ్ళకు పేమెంట్ చేస్తే మనకు కావాల్సినవి తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నేను కూడా అదే చేస్తాను. 2 తీసుకున్న అవి బాదుషాలు, అవి 2 వచ్చి 40 రూపీస్ చెప్పింది. ఆ 40 రూపీస్ నేనైతే ఇప్పుడు ఆమెకు ఫోన్పే చేసేసిన. మనకు ఫోన్పే కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. క్యాష్ అనే ఏముండదు, ఫోన్పే కూడా ఉంటుంది. మనం ఫోన్పే, పేటిఎం ఏదైనా యూపీఐ ద్వారా మనం పే చేసేయచ్చు అనమాట. ఇంక ఒకవేళ మీరు వస్తే టెంపుల్లో పెట్టే ఫ్రీ ప్రసాదం ఎలా వెళ్ళాలంటే మనం వచ్చిన ఎంట్రన్స్లోనే మనం ఎప్పుడైతే అప్పుడు రైట్ తీసుకున్నాం, ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. ఇట్లా లెఫ్ట్ పైకి వెళ్తే ఇలాగే మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ మొత్తం ఇక్కడ ప్రసాదం పెట్టేదానికే ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఇక్కడే ఆవులన్నీ ఉంటాయి అన్నమాట. ఆవులన్నీ ఉంటాయి, వాటి చుట్టూ తిరిగేసి మనము ఆ సైడ్ లాస్ట్లో ప్రసాదం తీసుకొని బయటికి రావాలా. ఎట్లాంటి ఆవులను మనం టచ్ చేయకూడదు, వాటికి మనం ఏ ఫుడ్ కూడా మనం పెట్టకూడదు, వాళ్ళే పెడతారనమాట. మనం పెట్టే ఫుడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. జస్ట్ చూడొచ్చు, ఏమైనా దండం పెట్టుకుంటే పెట్టుకొని వచ్చేయచ్చు అంతే. అది అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడే ఫుడ్ పెడతారనమాట. ఆ ఫుడ్ తీసుకొని మనం బయటకు వచ్చేయాలన్నమాట. బయటకు వచ్చి ఒకవేళ మనం డొనేషన్ చేయాలంటే ఇక్కడ కూడా మనం డొనేషన్ చేయడం కోసం ఫుడ్ డొనేషన్కి ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది, మనం డొనేట్ చేయాలంటే చేయొచ్చు. ఈరోజు ఏంటంటే పులిహోర అనమాట, సాటర్డే. ఇంకా మనం లాస్ట్ వరకు ఉంటే ఇంకా చాలా డిఫరెంట్ ఉంటాయి. డైలీ అయిపోతూ ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు డిఫరెంట్. ఈరోజు ఇస్కాన్ టెంపుల్ గురించి అయితే ఈ విషయాలన్నీ మీకు చెప్పినానే అనుకుంటానా. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.